మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. తనకు ఏమీ ఎరగనట్లు గుండెపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలు ఆడింది. ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ లోని శిఖర అపార్ట్మెంట్స్ లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికిద్దరు పిల్లలు. శ్రీలక్ష్మికి బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విజయ్ కుమార్ శ్రీలక్ష్మిల వివాహానికి ముందే వీరిద్దరూ ప్రేమికులు. పెళ్లి అయిన తర్వాత కూడా భర్తకు తెలియకుండా కొనసాగించారు. ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందేనని భావించిన శ్రీలక్ష్మి భర్త విజయ్ కుమార్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. భర్తను చంపి ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఈ విషయం రాజేష్ తో చెప్పడంతో సరేనన్నాడు. ఇందుకు రాజేష్ సనత్ నగర్ కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి అనే రౌడీ షీటర్ ను సాయం కోరాడు. రాజేశ్వర్ రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 8 కేసులున్నాయి. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి శిఖర అపార్ట్మెంట్స్ కు మకాం మార్పించి కుట్రకు తెరలేపింది భార్య.